హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ అసలిప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? సో, వాళ్ళకేమనిపిస్తుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇలాంటి రీడింగ్ ఇంతకు ముందు మన ఛానెల్‌లో చాలా సార్లయితే చేశాను. బట్ చాలా కాలం అవుతున్నట్టుగా నాకైతే అనిపించింది. రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే అసలు అంటే ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా? వాళ్ళకేమైనా కొంచెమైనా సరే అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? అనేదైతే ఈ మధ్యనైతే చేయలేదు. సో, డెఫినెట్‌గా మేబీ ఒకసారి ఇలాంటి రీడింగ్ చేస్తే బావుంటుందని అనిపించింది. సో, చూద్దాము అసలు వాళ్ళకేమనిపిస్తుంది అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, కార్డ్స్ మీద ఇమేజెస్ కూడా మీరు చూసి పిక్ చేసేసుకోవచ్చు. బట్ నేను సెకండ్ కార్డ్ సెట్ మీద కవర్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం కొన్ని ఇమేజెస్ అయితే చూపించడానికి అవ్వదు కాబట్టి. సో, చూడండి మీకేదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ అసలిప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారండి. అంటే అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కార్డ్స్ ప్రకారం కానీ చూస్తున్నట్టయితే వాళ్ళ బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తీ అనిపించింది. అంటే వాళ్ళేం సాక్రిఫైసెస్ చేసుకున్నారు. సో, మీ విషయంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేది మేబీ మీకు తెలిసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చాలా చేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళేంటంటే చాలా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పొచ్చండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్సన్ వాళ్ళ బెస్ట్ అయితే ఇవ్వడానికే ట్రై చేసినట్టుగా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకున్నారు, వాళ్ళేం చేశారు అనేదైతే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. అండ్ చేసినప్పుడు కూడా వాళ్ళేంటంటే చేయొచ్చా? చేయకూడదా? ఇది వర్తియా అసలు? అంటే మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? అని ఆలోచించుకోకుండా వాళ్ళేంటంటే డెఫినిట్‌గా ఇది మనం చెయ్యాలి. చేస్తేనే కరెక్ట్. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మనం ఏం చేసినా సరే మనం హ్యాపీగా ఉండడం కోసమే చేస్తున్నాం అని ఇలా ఆలోచించే చేశారండి. సో, మీ గురించయితే వాళ్ళు చాలా ఆలోచించారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యారండి. సో, ఇలాంటి పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఒచ్చాయి. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది పక్కన పెడితే, ఈ పర్సన్ ఏంటంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. వాళ్ళేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, ఈ డ్యామేజ్ అనేది ఇంత పెద్దగా జరుగుతుంది అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీకు ఏంటంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నట్టే. ఆఫ్‌కోర్స్ మిస్ అవుతున్నారా అంటే మరి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళే మిస్ అవుతారులెండి. అది పక్కన పెడితే బట్ ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో అయితే డ్యామేజ్ కొంచెం పెద్దగానే జరిగినట్టు అనిపిస్తుంది. దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. వాళ్ళు కూడా అనుకోలేదు. అలానే మీరు చేశారని ఆ బ్లేమ్ అంతా మీ మీద పెడుతున్నారని నేను అనుకోను కానీ,
బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎఫెక్ట్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇది డిజర్వ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారు. అండ్ వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశారు. దీనికోసం ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని దూరం పెట్టారు. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా పక్కన పెట్టేసి మీకంత ప్రయారిటీ ఇచ్చారని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళేంటంటే అప్‌సెట్ అయ్యారు నేచురల్‌గా. మరి ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీకోసం ఇంత చేసిన వ్యక్తి మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోయి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకుంటారు అని నేను అనుకోను. వాళ్ళేంటంటే ఎక్కడో కానీ చెప్పుకోలేకపోతున్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా బర్రీ చేసేస్తున్నారని నాకనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్‌గా ఉన్నప్పుడు, మీతో ప్రతిదీ షేర్ చేసుకున్నప్పుడు, మీకోసం చాలా చేసినప్పుడు, ఈ రిలేషన్‌షిప్ అనేది ఇలా డ్యామేజ్ అయ్యింది అంటే, అది మీ వల్లనే జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అంటే మనం ఇంత చేయడం వల్లనే ఈ పర్సన్ అంటే మనల్ని ఈ రకంగా అర్థం చేసుకున్నారా? అంటే ఈ పర్సన్‌కి అసలు మనం అర్థం అవ్వలేదా? ఇంత చేసాం కదా! అసలు వాళ్ళు ఎలా అంటే ఈ రకంగా చేస్తారు. ఈ రకంగా రిలేషన్‌షిప్ అసలు ఎలా మారిపోయింది? వాళ్ళకైతే ఏమి అర్థం అవ్వట్లేదండి. బట్ ఈ పాయింట్‌లోనేంటంటే ఈ పర్సన్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోవడానికి కానీ, ఎందుకో కానీ ఆ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అలా అని చెప్పి స్ట్రగుల్ తీసుకోవడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి వాళ్ళు మూవ్ కూడా అవ్వలేకపోతున్నారు. మీరు చూసినట్టయితే వాళ్ళ పాత్ అంతా కూడా చాలా డార్క్‌గా ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ మీకు దూరంగా ఉండి వాళ్ళ లైఫ్‌లో మూవ్ అవుతున్నా సరే, వాళ్ళేంటంటే ఆ లైట్‌ని చూడట్లేదండి. ఇంకా కూడా వాళ్ళేంటంటే ఆ డార్క్‌నెస్‌లోనే ఉన్నారు. వాళ్ళ డెస్టినేషన్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ మీరైతే గుర్తొస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీరు గుర్తొచ్చినా సరే వాళ్ళ ఫీలింగ్స్‌ని మాత్రం వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకొని మీకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే, మీరది అర్థం చేసుకుంటారు. మీరేంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తారు అనే నమ్మకం వాళ్ళకి లేదండి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ కోసం ఏమీ చేయలేదు. ఈ రిలేషన్‌షిప్‌ని అట్‌లీస్ట్ ఇప్పుడు కూడా బెటర్ చేయడం కోసం అని చెప్పి మీరేం చేస్తున్నారు అని వాళ్ళు క్వెషన్ చేసుకుంటే, వాళ్ళకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా వాళ్ళు చేసినంత అయితే మీరు చెయ్యరు అనే అనిపిస్తుంది. సో, ఇలా ఈ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళలోనేంటంటే ఆ అవేకెనింగ్ అనేది జరగట్లేదండి. వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. సో, దీనివల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇరిటేట్ కూడా అవుతున్నారు. ఈ సిట్యుయేషన్స్ అన్నిటితో వాళ్ళు ఇది డిజర్వ్ చేయరు అని ఫీల్ అవుతున్నారు మెయిన్. ఇక్కడ అంటే వాళ్ళు ఇరిటేట్ అవ్వడానికి రీజన్ ఇంకేంటో కాదు. అది మీ మీద కోపం మీరు ఇలా చేశారు అని వాళ్ళేదో గ్రడ్జ్ పెట్టుకున్నారని నేను చెప్పను కానీ, వాళ్ళు ఇంత చేస్తే ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనే ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళేంటంటే ఎందుకో కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ చాలా ఎఫెక్ట్ అయ్యారండి. ఇక్కడ సిట్యుయేషన్స్ వల్ల. సో, ఈ పర్సన్ ఏంటంటే లైఫ్‌లో ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు. దానికి కూడా వాళ్ళేంటంటే ఇరిటేట్ అవుతున్నారు. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్దాం అన్నా సరే వాళ్ళకి లైట్ కనిపించట్లేదు. వాళ్ళేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీ విషయంలోని వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ డోర్ ఎక్కడో కానీ క్లోజ్ అయిపోయింది అని అనిపిస్తుందండి. సో, ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు కానీ, ఎగ్జాక్ట్‌గా వాళ్ళ సిట్యుయేషన్ ఇలానే మారుతుంది ఈ రిలేషన్‌షిప్ ఇలానే బెటర్ అవుతుంది అనే నమ్మకం అయితే వాళ్ళకి కలుగుతుంది అని నాకు అనిపించట్లేదు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ చాలా సఫర్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి, స్ట్రగుల్ తీసుకోవాలి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేయాల్సింది చేశారు. వాళ్ళు చేయాల్సింది చేసినప్పటికీ కూడా ఇక్కడ చాలా జరిగిపోయింది. సో, ఈ జరిగిపోయిన దాన్ని ఏ రకంగా అంటే నార్మల్‌గా ట్రీట్ చేయాలి, ఏం జరగనట్టుగా ఎలా ప్రిటెండ్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ వాళ్ళేంటంటే ఇంకొకటండి, మీరు అంత సీరియస్‌గా ఉన్నట్టుగా వాళ్ళు అనుకోవట్లేదు ఫస్ట్. వాళ్ళే ఈ రిలేషన్‌షిప్‌లో సీరియస్‌గా ఉన్నారు. వాళ్ళే చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మీరేంటంటే వాళ్ళ ప్రకారం ఏదో థింగ్స్‌ని ఆపరేట్ చేసుంటారు కానీ హార్ట్‌ఫుల్‌గా మీరెప్పుడూ కూడా ఈ సిట్యుయేషన్స్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా ఈ రిలేషన్‌షిప్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా ఈ పర్సన్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా వాళ్ళకి ఎక్కడా కూడా అనిపించట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే కొంచెం కష్టమైనా సరే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో, ఇక్కడేంటంటే మేబీ ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి టైమే ఆన్సర్ చెప్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పర్సన్ వరకు అయితే వాళ్ళకేం చేయాలో అర్థం అవ్వట్లేదండి. వాళ్ళకిది ఎలా కన్సిడర్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో, వాళ్ళేంటంటే ఇంకా అంటే లైట్‌ని చూడలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు డార్క్‌నెస్‌నే చూస్తున్నారు. ఈ పాయింట్‌లో వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు లైట్ చూడడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే
ఈ పర్సన్ స్ట్రాంగ్ కర్మని హోల్డ్ చేస్తున్నారని చెప్పొచ్చండి. అంటే ఆ కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ పెయిన్ కానీ, ఈ స్ట్రగుల్ కానీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఈ కర్మ అనేది ఏమైనా సరే క్లియర్ అయితే వాళ్ళప్పుడైనా ఈ రిలేషన్‌షిప్‌లో అయితే లైట్ చూడొచ్చు. బట్ ఇప్పట్లో అయితే చూస్తారు అని నాకనిపించట్లేదు. ఎందుకంటే యూనివర్స్ ప్రతి మనిషికి కూడా లైట్‌నయితే చూపిస్తుంది. అయితే ఆ కర్మ అనేది వీళ్ళు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇదంతా కూడా క్లియర్ చేసుకున్న తర్వాతైనా వాళ్ళు చూడొచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ కర్మాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళేంటంటే ఇలాంటి ఒక పెయిన్‌ని కానీ, ఇలాంటి ఒక సఫరింగ్‌ని కానీ ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది మరి నేచురల్‌గా జరుగుతుంది. సో, దీనికి ఎవరేం చేయలేరు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళ వీక్ సైడ్ మాత్రం ఎవరికీ చూపించాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ అంత వీక్ కాదు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మీకు సరెండర్ అయిపోయారు. మీ విషయంలోనేంటంటే ఇంకా వాళ్ళకి ఆలోచనలున్నాయని కూడా బయట ప్రపంచానికి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఆర్ చూపించుకోవాలి అని అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా కేర్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఈజీగానే ఉన్నారు. వాళ్ళ లైఫ్ అనేది మంచిగానే ఉంది అని వాళ్ళేంటంటే బయటకి ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే చూడడానికి మేబీ టఫ్‌గా ఉన్నట్టుగా అనిపించొచ్చు. బట్ ఈ పర్సన్ నిజానికి టఫ్‌గా లేరండి. చాలా వీక్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. బట్ అదేంటంటే ఈ పర్సన్ గురించి బాగా అర్థమైన వాళ్ళకి, ఈ పర్సన్‌ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే అసలు ఈ పర్సన్ ఇవేమీ పట్టించుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగే ఇస్తుందనమాట. సో, మీరేంటంటే ఈ పర్సన్ సిట్యుయేషన్స్‌ని చూసి వాళ్ళనైతే జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని ప్రయత్నాలైతే చేశారండి. ప్రయత్నాలు చేయలేదు అంటే మీరు సైలెంట్‌గా ఉన్నారని నేను అనుకోను. బట్ ప్రయత్నాలు చేశారు కానీ అవేవి ఫలించలేదు. సో, దానివల్ల మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. మీకింకా ఏం చేయాలో తెలియలేదు. ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. ఇంక మరి ఎందుకులే అనుకోని మీరేంటంటే సైలెంట్ అయిపోయినట్టున్నారు. అంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌కి సరెండర్ అయిపోయినట్టున్నారండి. మరి అదొక్కటే మీరు చేయగలరు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది కార్మిక్. ఈ పర్సన్ ఏంటంటే కర్మాని చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి అది క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే మీ ఇద్దరి మధ్యలోని ఇలాంటి ఒక గ్యాప్ ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, మీరందుకే ఇక్కడ ఏం చేసినా సరే మీకు వర్కౌట్ అవ్వలేదండి. వర్కౌట్ అవ్వలేదు సరి కదా! మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం, మరి కొంచెం ఆ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ఇలాంటివేవో జరిగినట్టుగా ఉన్నాయి. బట్ ఎక్కడో కానీ మీకైతే ఆ పాజిటివిటీ ఉంది. ఈ రిలేషన్‌షిప్ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో, ఇక్కడ మీరేంటంటే ఏది కూడా కావాలని చేయలేదు. ఇఫ్ మీ వల్ల కానీ థింగ్స్ అనేవి రాంగ్ వేలో టర్న్ అయ్యుంటాయి. లేకపోతే ఈ పర్సన్ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళని అలాంటి ప్లేస్‌లో పెట్టినా మేబీ వాళ్ళ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అని మీకేంటంటే ఇలాంటి ఆలోచనలున్నాయి. ఏదైనా మీ సిట్యుయేషన్ బట్టి. బట్ మీరేంటంటే కొన్ని సార్లు ఇది బిలీవ్ చేయలేకపోతున్నారండి. మీకేమనిపిస్తుందంటే మేబీ ఇది జరగదేమో అని అనిపిస్తుంది. మీరు కూడా చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ టైంలోనేంటంటే ఈ పర్సన్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. మీరేంటంటే ఏది చేయలేకపోతున్నారు. బేసిక్‌గా మీరేంటంటే ఎందుకో కానీ ఒక హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇలా అంటే మీరు ఉన్నారు కదా! పోనీ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందామన్నా, ఎవరి సపోర్ట్ తీసుకున్నా ఏది మారదు అని కూడా మీకు తెలుసండి. సో, మీరందుకే సైలెంట్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ విషయంలో మాత్రం మీకు పాజిటివిటీ అయితే ఉందండి. మీరేంటంటే క్లియర్‌గా ఉన్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలని. అది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు కానీ, ఈ పర్సన్ విషయంలో మాత్రం వీళ్ళే ఉండాలి, వీళ్ళే కావాలి అనే క్లారిటీ మాత్రం మీకుంది. సో, దానివల్లే మీరు కొద్దో గొప్పో పాజిటివ్‌గా ఉండగలుగుతున్నారు. ఇఫ్ ఈ పర్సన్ ఉండరు, లేకపోతే ఈ పర్సన్ వద్దు అని మీరు ఫిక్స్ అయితే నాకు తెలిసి మీరు ఇలా కూడా ఉండలేరు. బట్ ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే అంత దూరం ఆలోచించాలి అని అనుకోవట్లేదు. నార్మల్‌గానే ఉండాలి అనుకుంటున్నారు. సో, అదే ఇక్కడ జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఏ యాక్షను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీరేంటంటే, ఈ పర్సన్‌తోని అంటే మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది మాత్రం ఒక్కసారి ప్రయారిటైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఆ ఛాన్స్ ఉంటే ఎలా ఛాన్స్ ఉంది? లేకపోతే ఎలా ఉందని. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దండి. కొన్ని సార్లు మీకు కూడా అనిపిస్తుంది ఇది వర్కౌట్ అవుతుంది అని. కొన్ని సార్లు అనిపించట్లేదు. కొన్ని సార్లు మీరే అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవ్వకపోతే మీరు ఉండగలరా? లేదా? మీ వల్ల అవుతుందా? లేదా?
ఇలా కూడా ఆలోచిస్తున్నట్టు ఉన్నారండి. రకరకాలుగా ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయండి. అండ్ మీరు కావాలి అనుకుంటే ఇంక దానికే స్టిక్ అవ్వండి. ఇంక అక్కడ ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. జస్ట్ అంటే కలుస్తారా లేదా అనే ఆలోచన కూడా అవసరం లేదండి. ఆ పర్సన్ ఏంటంటే తన కర్మాని క్లియర్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంట్ అండ్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా? అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఆన్సర్స్ కోసం వెయిట్ చేశారండి కొంతకాలం. అంటే వాళ్ళకేమనిపించిందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా కొంత సిట్యుయేషన్స్ పరంగా క్లారిటీ లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళింకా కంప్లీట్‌గా కొన్ని తెలుసుకోలేదు అని ఫీల్ అయినట్టుగా నాకనిపిస్తుంది. సో దాని వల్లనే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆన్సర్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ ఎలా అయినా తెచ్చుకోవాలని కొంతకాలం వెయిట్ చేసినట్టున్నారు. బట్ ఇది వాళ్ళకేంటంటే సడెన్‌గా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం కానీ, అంటే అంత బర్డెన్ మనం ఎందుకు తీసుకోవడం? అంటే వన్స్ ఎప్పుడైతే కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయో, లేకపోతే రిలేషన్‌షిప్ వాళ్ళనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదో, సో ఇంకా ఈ పర్సన్ ఎలా ఆలోచించారంటే మరి ఎలాగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా! ఇంకిక్కడ ఆన్సర్స్ తెలుసుకొని చేసేదేముంది? సో, బెటర్ మూవ్ ఆన్ అవ్వడమే మంచిది అనేలాగా వాళ్ళ ఆలోచనలున్నాయేమో. ఎందుకంటే ఈ పర్సన్ ఆన్సర్స్ కోసం వెయిట్ చేశారండి. కాకపోతే వీళ్ళకి ఆన్సర్స్ దొరికినట్టుగా ఆర్ మీ నుంచి వాళ్ళకలాంటి ఒక క్లారిటీ వచ్చినట్టుగా నాకనిపించలేదు. ఈవెన్ మీరేంటంటే ఆ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసినా, మీ ఆన్సర్స్ మీరు చెప్పినా సరే, మేబీ అది వాళ్ళకెందుకో కానీ మీరు హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నట్టుగా, మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నట్టుగా అయినా అనిపించలేదు. సో, ఈ పర్సన్ ఏంటంటే దీనివల్ల బాగా డిస్టర్బ్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో, ఇంకా ఈ పర్సన్ ఇంత డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంకా వాళ్ళేంటంటే ఇక్కడ చేసేదేమీ లేదు అనుకోని వాళ్ళెప్పుడైతే అంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఈ పర్సన్ ఏంటంటేనండి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని నేను చెప్పను కానీ, ఈ పర్సన్‌కేంటంటే రకరకాల ఆలోచనలొస్తున్నాయి. అంటే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం వరకైతే గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే మీ విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడేంటంటే స్ట్రాంగ్ మిస్సింగ్ ఫీలింగ్ అనేది నేను చెప్పను. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎగ్జాక్ట్‌గా అనుకున్నది ఏది జరగలేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి ఆన్సర్స్ కూడా దొరకలేదండి. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి ఆన్సర్స్ ఏవి కూడా దొరకలేదో, సో, వాళ్ళు అంటే ఇంక మనం ఈ బర్డెన్‌ని క్యారీ చేయలేం. మనం ఏంటంటే ఇదంతా మన వల్ల అవ్వదు. అప్పటికే వాళ్ళ లైఫ్‌లో మేబీ వేరే సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే స్లోగా అంటే ఇంక వేస్ట్ అనుకోని ఎప్పుడైతే దీని నుంచి బయటకి రావడం స్టార్ట్ చేశారో, ఐ మీన్ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి వచ్చారో, సో, ఈ పర్సన్ ఇప్పుడేంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. మీ విషయంలోని వాళ్ళకేంటంటే ఒక క్లారిటీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ ముందుకు వేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది అని మాత్రం వాళ్ళకి అనిపించట్లేదు. ఎందుకంటే, వాళ్ళు ఎంత మీ విషయంలో ఆలోచిస్తున్నా, వాళ్ళకి ఇంకా చాలా విషయాలు అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల వాళ్ళు మిస్ అవుతున్నారని నేను చెప్పను కానీ, గుర్తు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే, ఒక మనిషి వాళ్ళు తెలుసుకోవాల్సింది కొన్ని తెలుసుకుంటే ఫ్రీ అయిపోతారండి. మెంటల్‌గా మరి స్ట్రెస్ ఉండదు. బట్ ఒకవేళ వాళ్ళు తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకోకుండా మూవ్ అవుతున్నప్పుడు ఆ టైంకి వాళ్ళకి వేరే సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ఇదంతా విడిచిపెట్టేసినా, మళ్ళీ వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా! మళ్ళీ వాళ్ళకేంటంటే ఒక ఛాన్స్ వస్తుంది కదా! అలాంటి టైంలో అయినా ఇవన్నీ గుర్తు చేసుకుంటారు కదా! సో, అలా గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకేంటంటే ఏమి అర్థం అవ్వట్లేదు. అంటే మీ విషయంలోని వాళ్ళేంటంటే కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్ అవ్వడం అని కాదు కానీ, మీ గురించి గుర్తు చేసుకోవడం కానీ, మీ విషయంలో ఏదైనా చెయ్యాలి అంటేనే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదండి. అంటే అంత డీప్‌గా వీళ్ళు ఆలోచించట్లేదేమో అని నాకనిపిస్తుంది. మీకోసం ఆలోచిస్తున్నారు. బట్ ఇది మిస్సింగ్ ఫీలింగ్ అని చెప్పను. ఎందుకంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా లేట్ అయిపోయిందని అనుకుంటున్నారు. అంటే చాలా ముందుకొచ్చేసారు. యాక్చువల్‌గా ఆ పర్సన్ ఏం మూవ్ ఆన్ అవ్వలేదు. మూవ్ ఆన్ అయితే మీ గురించి వాళ్ళెందుకు ఆలోచిస్తారు? మర్చిపోవాలి కదా! సో, అలా మర్చిపోలేదండి. గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే అంటే ఆ ఛాన్స్ ఒస్తుందో వాళ్ళ థాట్స్ అనేవి మీ మీదనే ఉంటున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే
చాలా దూరం వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకా ఏం లేదు, చేసేది ఇంకేం ఉంటుంది. చాలా దూరం వచ్చేసాం అండ్ ఎప్పుడో ఈ రిలేషన్‌షిప్ గురించి ఆన్సర్స్ తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదు. అప్పుడు ఛాన్స్ రాలేదు. సో, ఇప్పుడు మనకి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. ఆర్ ఆన్సర్స్ అనేవి మనం ఇప్పుడు అంటే ఫైండ్ చేయడానికి కూడా ఇంకా వేస్ట్. టైం అనేది చాలా పాస్ అయిపోయింది అని ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. ఈ పర్సన్ ఏంటంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ స్టాండర్డ్‌కి మీరేంటంటే మ్యాచ్ చేయలేదు. సో, దానివల్ల ఈ సిట్యుయేషన్ అనేది ఇక్కడి వరకు వచ్చేసింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఏదైనా సరే ఒకటేనండి. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని నేను చెప్పను కానీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా దూరం వచ్చేసినట్టుగా ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా అంటే ఏం లేదు. అంటే వాళ్ళేంటంటే ఈవెన్ ఆన్సర్స్ తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా మేబీ సిట్యుయేషన్స్ ఎలానే ఉండేవేమో. పెద్దగా చేంజెస్ వచ్చుండేవి కాదేమో అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఇంకేం లేదు అని ఇలా ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళని వాళ్ళే ఎందుకో కానీ డౌన్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మీ గురించి ఆలోచించినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి. వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఆన్సర్స్ దొరకలేదు. సిట్యుయేషన్ మీద క్లారిటీ రాలేదు. అలా అని చెప్పి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వలేదు కానీ, వాళ్ళు చాలా దూరం వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. చాలా టైం కూడా పాస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు అన్నట్టు కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఆలోచనలేనండి. మేబీ వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళ థాట్స్‌ని కొంత స్టెబుల్ చేసుకోవచ్చు. స్టెబుల్ చేసుకున్న రోజు మీ నుంచి ఆన్సర్స్ ఫైండ్ చేయడం కోసం మళ్ళీ ట్రై చేయొచ్చండి. ఒకటైతే చెప్తాను. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వకపోయినా, ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఇప్పట్లో అయితే వీళ్ళు మీతో కలుస్తారు, అంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అని నేను చెప్పను కానీ, వాళ్ళ థాట్స్ ఎప్పుడైతే కొంత స్టెబుల్ అవుతాయో, లేదు మనం లేట్ అయినా పర్వాలేదు కానీ, ఇంకా కొన్ని ఆన్సర్స్ మాత్రం తెలుసుకుందాం అనుకుని వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో, ఆ రోజు మీ వైపు వస్తారండి. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ ప్రయత్నాలయితే జేస్తారు. సో, ఈ పర్సన్ మిస్ అయినా, అవ్వకపోయినా ఇంకా అంటే వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే సిట్యుయేషన్స్ అయితే ఎండ్ అవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా క్లారిటీ రావాల్సిందయితే చాలా ఉంది కాబట్టి, సో, బేసిక్‌గా ఈ పర్సన్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి మీ లైఫ్‌లో. సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఇద్దరి మధ్యలో కూడా. మరి అది జరిగే వరకు మీకు మాత్రం ఏమనిపిస్తదంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చేసాం కదా! చాలా టైమ్ పాస్ అయిపోయింది. ఆర్ సిట్యుయేషన్స్ కూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి ఇంకేముందిలే ఇది ఎండ్ అయిపోయింది అనేలాగే మీకు అనిపిస్తది కానీ, బట్ ఈ పర్సన్ వస్తారండి మీ వైపు. ఏ రోజు వస్తారో తెలీదు కానీ, ఇది ఎప్పుడో ఒక రోజైతే జరుగుతుంది. ఆ పర్సన్ మీతో మాట్లాడతారు. సో, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీకేమనిపిస్తదంటే, ఈ పర్సన్ ఆన్సర్స్ కోసమే వచ్చారు. లైక్ ఏంటంటే వీళ్ళకి ఇంకా క్యూరియాసిటీ ఉంది. వీళ్ళు ఇంకా ఏదో తెలుసుకోవాలని చూస్తున్నారు అనే మీకనిపిస్తది. అంటే అక్కడ అది లవ్వు లేకపోతే ఫీలింగు అని నేను చెప్పను కానీ, అంటే ఆ పర్సన్ స్టక్ అయిపోయారు. వాళ్ళేంటంటే ఈ ఆన్సర్స్ ఫైండ్ చేసే వరకు కూడా ఫ్రీ అవ్వలేరు అని మాత్రం మీకు అర్థమవుతుందండి. ఆఫ్‌కోర్స్ అదే నిజం కూడా. ఎందుకంటే ఈ పర్సన్‌తోని మీరు ఎప్పుడు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో నాకైతే తెలీదు. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గ్యాప్ వచ్చిందో కూడా తెలీదు. బట్ ఇఫ్ కొన్ని మంత్సో, కొన్ని ఇయర్స్ బ్యాకో కానీ గ్యాప్ వచ్చేసుంటే సమ్‌డే ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ వస్తారండి మీ లైఫ్‌లోకి. మళ్ళీ మీతో మాట్లాడే పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. కాకపోతే ఈ మాటల వెనక వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే ఇదే. వాళ్ళేంటంటే దీని నుంచి ఫ్రీ అవ్వడం కోసం మోస్ట్‌లీ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ వన్స్ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి దొరికిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా అయినా మారొచ్చండి. అది మనం ఏంటంటే ఇప్పుడే చెప్పలేం. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ నుంచయితే మీరు ఏదో ఒక రోజు ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇప్పటికైతే ఆ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకొని అంటే వాళ్ళు ఇదే చెయ్యాలి అన్నట్టుగా అయితే లేరు. ఇంకా వాళ్ళేంటంటే సిట్యుయేషన్‌ని డార్క్ సైడే చూస్తున్నారు. వాళ్ళు ఎందుకో కానీ అంత రిస్క్ కూడా తీసుకోవాలనుకోవట్లేదండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అది వాళ్ళు చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మీతో మాట్లాడడం అనేది కూడా వాళ్ళకి రిస్క్ లానే అనిపిస్తుంది కాబట్టి ఇది అది 2 కూడా వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ పర్సన్‌కైతే కొంత టైం అవసరమే అని చెప్పొచ్చు. అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టమండి. ఈ పర్సన్ విషయంలోనేంటంటే, మీరు ఇంకా సేమ్ కమిట్మెంట్‌తో ఉన్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ విషయంలో మీకు ఏ కమిట్మెంట్ అయితే ఉందో, ఏ క్లారిటీ అయితే ఉందో, ఇప్పుడు మీకదే ఉంది. మీరేంటంటే, ఇప్పటికి కూడా ఈ పర్సన్ విషయంలోని అప్పుడు ఎలా ఆలోచించారో ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారు. కాకపోతే మీకు నమ్మకం లేదండి. మీకైతే ఆ కమిట్మెంట్ ఉంది, క్లారిటీ ఉంది. కానీ ఆ పర్సన్‌కి అది లేదు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది ఆర్ ఇక్కడ థింగ్స్ బెటర్ అవుతాయి అని. బట్ ఇది వర్కౌట్ అయితే మీరు హ్యాపీయే. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీ ఎనర్జీ చాలా యాక్టివ్‌గా ఉందండి. సో, ఎప్పుడైతే ఇంత యాక్టివ్‌గా ఉందో మీరు ఒకటే అనుకున్నారు. ఈ పర్సన్ మీకు కరెక్ట్ అండ్ ఈ పర్సన్‌తో మీరేంటంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినా ఆర్ కంటిన్యూ చేసినా సరే ఇది వర్తీ అని అంతే. ఎందుకంటే మీరు అంత ఈజీగా ఎవరికీ ఛాన్స్ ఇచ్చే టైప్ కాదండి. వ్యక్తుల్ని స్టడీ చేయకుండా ఆర్ వ్యక్తులు మీకు సెట్ అవుతారో లేదో తెలుసుకోకుండా అంత ఈజీగా మీ హార్ట్‌ని ఓపెన్ చేయరు. బట్ ఒకసారి ఒక పర్సన్ మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మోస్ట్‌లీ మీరేంటంటే అలాంటి స్టెప్ అయితే తీసుకున్న టైపే. సో, మీరు ఈ పర్సన్ విషయంలో కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. మీ లవ్‌నేంటంటే మీరు చాలా వరకు కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, కొన్ని విషయాల్లోని మీరు మాట్లాడే మాటలు, మీరు చేసిన పనులు అనేవి వాళ్ళకి కంప్లీట్ ఆపోజిట్‌గా అనిపించాయండి. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు లవ్ ఉంది, మీరు కేరింగ్ చూపిస్తున్నారు అనని చెప్పినట్టయితే, మీరు చేసే పనులేంటంటే, అది లవ్వు, కేరింగ్‌లా కాకుండా ఏదో పొసెసివ్‌నెస్ లాగా, లేకపోతే జెలస్‌గా ఫీల్ అవుతున్నట్టుగా, లేకపోతే మీరేంటంటే పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా అలాంటి వైబ్స్ ఇచ్చేయండి వాళ్ళకి. అంటే ఇక్కడ మీది లవ్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు. ఇప్పుడు లవ్వు, కేరింగ్ ఉన్న దగ్గర ఆపోజిట్ పర్సన్‌ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం కానీ, వాళ్ళు మీ దగ్గర ఎంతో అంటే కంఫర్టబుల్‌గా ఉన్నట్టుగా చేయాలి కానీ, మీరేంటంటే ఎలా కంట్రోల్ చేస్తారు? మీరన్నదే ఎలా అంటే జరగాలి అని మీరు కోరుకుంటారు. మీ ఈక్వేషన్ ప్రకారం ఇదే రైట్ అంటే వాళ్ళు అదే విధంగా ఉండాలని మీరెలా అనుకుంటారు? అది లవ్ ఎలా అవుతుంది? అది సెల్ఫిష్‌నెస్ అవుతుంది కదా! ఈ పర్సన్‌కేంటంటే ఆ రకంగా అనిపించిందండి. సో, ఇలాంటి దగ్గరలో ఈ పర్సన్ ఏంటంటే, మీ నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అది వాళ్ళకి దొరకలేదు. మీరు వాళ్ళకి ఒక డిఫరెంట్ పర్సన్‌లా అనిపించారు. బట్ మీకేంటంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో కరెక్ట్‌గా ఉంటున్నారు, కరెక్ట్‌గా చేస్తున్నారు. ఆ పర్సన్ కూడా అలా ఉండాలి అనుకుంటున్నారు. అందుకే మీరు ఆ రకంగా బిహేవ్ చేశారు అనే వేలోనే మీ ఆలోచనలున్నాయి. సో, అందుకే మీకేంటంటే ఈ పర్సన్ విషయంలో ఎంత క్లారిటీ ఉన్నా, ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే, ఆ పర్సన్‌కి అది అర్థం అవ్వట్లేదు. ఆ పర్సన్ ఏంటంటే, అసలు వాళ్ళని మీరు నిజంగా లవ్ చేసారా? అసలు వాళ్ళ మీద మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా? మరి ఉంటే ఇలా ఎలా అంటే రియాక్ట్ అవుతారు? ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇంత గ్యాప్ వస్తే మీరు ఏ విధంగా మరి వాళ్ళని కరెక్ట్‌గా కన్సోల్ చేయలేకపోయారు? సో, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకున్నాయండి. ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. వాళ్ళకి మీరు కనిపించిన విధానం వేరు. సో, అంటే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ మీ నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేశారండి. మీరైతే అలా లేరు. ఆఫ్‌కోర్స్ మీకు లవ్ లేదు, మీరు కేరింగ్ చూపించలేదు అని నేను చెప్పను కానీ, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మాత్రం వాళ్ళకది దొరకలేదు. అక్కడి వరకైతే క్లారిటీ ఇవ్వగలను. సో, మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు జరిగితే బావుంటుంది అని మీకుంది. కాకపోతే మళ్ళీ ఇది దేనికి దారి తీస్తుందనే భయం కూడా మీకుంది. సో, మీరేంటంటే ఆ పర్సన్ వచ్చి మాట్లాడి అంటే మీ ఇద్దరి మధ్యలో కొంత క్లారిటీ వస్తే కానీ మీరు కూడా ఏది డిసైడ్ అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ కానీ మీ దగ్గరకొచ్చి ఇఫ్ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసే పరిస్థితి ఉంటే మీరు 100% ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో, ఏదైనా సరే మరి చూద్దాము అసలు అంటే యూనివర్స్ మీకొకటే చెప్తుందండి. ఈ పర్సన్ విషయంలో మీకంత కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఆ పర్సన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో, న్యూ బిగినింగ్స్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది, అలానే జరుగుతుంది అనైతే మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా ఆ టైం వచ్చినప్పుడు మీకు కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. అంతవరకు మీరేంటంటే ఏది కూడా డిసైడ్ అవ్వకపోవడమే మంచిది అన్నట్టుగా మీకు గైడెన్స్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే
మీ పర్సన్ మీ విషయంలోని ఏది చేయలేక సరెండర్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్ మీ విషయంలో ప్రయత్నాలు చేయడం అయితే చేశారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. బట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టయితే వర్కౌట్ అవ్వలేదండి. వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఏవి ఫలించలేదు. అయితే అది మీకు అర్థం కాలేదు. లేకపోతే మరి కొంచెం మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్‌నైనా పెంచాయి. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇంకేం చేయలేక వాళ్ళు సైలెంట్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే సరెండర్ అయిపోయారండి. గో విత్ ద ఫ్లో అనేలాగా చేంజ్ అయిపోయారు. సో, ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా యాక్షన్ తీసుకుందాం, థింగ్స్‌ని బెటర్ చేద్దాం, ఎలా అయినా సరే ఇది వర్కౌట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక అంటే ఇంకా సైలెంట్‌గా ఊరుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ పర్సన్‌కి మనం ఏం చేసినా అర్థం కాదు. తిరిగి మనం ఏమైనా చేస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. లేకపోతే మనల్ని వాళ్ళు నెగెటివ్‌గా అర్థం చేసుకోవడం ఇలాంటివే జరుగుతాయి. సో, అదేదో మనం సైలెంట్ అయిపోతే ఇంకే ప్రాబ్లమ్ ఉండదు. అంటే మనం మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు కానీ ఈ పర్సన్‌కి అర్థం చేసుకునే అంత ఎబిలిటీ అయితే లేదు. వీళ్ళేంటంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు ఆర్ డిఫరెంట్‌గా అనుకుంటున్నారు. సో, మనం ఏంటంటే చేసేదేం లేదు కాబట్టి సైలెంట్ అయిపోవడమే మంచిది అనేలాగే వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోయారండి. ఈ పాయింట్‌లోనేంటంటే ఈ పర్సన్ కొన్ని సార్లు మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. కొన్ని సార్లేంటంటే మిస్ అవ్వట్లేదని కూడా చెప్పొచ్చు. అంటే కొన్ని సార్లు వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యుంటే బావుండేది. ఆర్ ఇక్కడ థింగ్స్ బెటర్ అయ్యుంటే బావుండేది. మనం ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఆర్ మనం చేసిన ప్రయత్నాలు వాళ్ళు అర్థం చేసుకొనుంటే, ఈరోజు ఇంత దూరం వచ్చుండేది కాదు అని అప్పుడప్పుడు అనుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం ఏమనుకుంటున్నారంటే, ఈ పర్సన్‌కి మనం ఎంత చేసినా సరే వాళ్ళకేమీ అర్థం కాదు. వాళ్ళు అంటే ఏదైతే బిలీవ్ చేయాలనుకుంటారో అదే బిలీవ్ చేస్తారు. సో, మనం ఏంటంటే ఈ పర్సన్‌ని ఏదో కంట్రోల్ చేస్తున్నాం ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మనల్ని ఒక డిఫరెంట్ పర్సన్‌లా చూసారు. సో, మరింకా ఇలాంటి పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించినా వేస్టు. అంటే ఈ పర్సన్ 2 సైడ్స్‌లో థింక్ చేస్తున్నారండి. ఒక సైడు వాళ్ళకి ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అండ్ థింగ్స్ ఇలా చేంజ్ అయిపోయినందుకు కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే అదర్ సైడ్ కూడా అంటే ఇదంతా మీ వల్ల జరిగింది. సో, మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలనే చూసారు. బట్ మీరే అదేంటంటే అర్థం చేసుకోకపోవడంతో ఇదంతా జరిగింది అన్నట్టుగా వాళ్ళేంటంటే ఎక్కడో అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఏంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కోరుకున్నది ఏది కూడా దొరకలేదు అనే ఫీలింగ్ మాత్రం ఉందండి. ఒకప్పుడు ఈ పర్సన్‌కి మీరు చాలా అటెన్షన్ ఇచ్చారు. ఈ పర్సన్‌కి మీరేంటంటే సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చారు. ఆర్ వాళ్ళకేంటంటే క్లారిటీ వచ్చేసింది. మీరే వాళ్ళ ఫ్యూచర్ అని. బట్ ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్ అనిపిస్తుంది. మీకు ఒకవేళ కానీ వాళ్ళు సరెండర్ అయినా, వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా, సిట్యుయేషన్స్‌ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారే కానీ, మీరు ఏ రకంగా కూడా బెటర్ చేయరు అని వాళ్ళకనిపిస్తుంది. అంటే ఎక్కడో కానీ డీప్‌గా కానీ చూసినట్టయితే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది కానీ, ఆ ఇష్టం అనేది అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోకపోవడం వల్లే వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది అని వాళ్ళేంటంటే కొంత రిగ్రెట్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. ఏదైనా సరే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టమైతే ఉంది కానీ, అది వాళ్ళేంటో కానీ క్లియర్‌గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సో, దానివల్లే వాళ్ళేంటంటే కొన్ని సార్లు మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మిస్ అవ్వట్లేదని కూడా అనుకుంటున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, ఇక్కడ వాళ్ళెంత మిస్ అయినా, వాళ్ళకెంత ఇంట్రెస్ట్ ఉన్నా మీకైతే అంత లేదు అనేది కూడా వాళ్ళకనిపిస్తుంది. అసలు ఈ రిలేషన్‌షిప్ కాంప్లికేట్ అవ్వడానికి రీజనే మీరు అని కూడా వాళ్ళనుకుంటున్నారు. అంటే మరింకేంటో కాదండి. ఒకప్పుడు ఈ పర్సన్‌కి మీరు చాలా అటెన్షన్ ఇచ్చారు. చాలా కేరింగ్, చాలా లవ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఒక ఫేజ్‌లోని మీరేంటంటే ఈ పర్సన్‌కి అంత వాల్యూ ఇచ్చినట్టుగా, వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళెందుకో కానీ ఫీల్ అవ్వలేదు. అది మిస్ అవుతున్నారు. సో, మరి ఇప్పుడు కూడా ఈ పర్సన్ అందుకే అంటే దానికోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ మీరేంటంటే మారిపోయారు అనేలాగా. వాళ్ళు డెఫినిట్‌గా మీరిచ్చిన అటెన్షన్‌ని అండ్ కేరింగ్‌నయితే చాలా మిస్ అవుతున్నారండి. ఒక ఇండివిడ్యుయల్‌గా మిమ్మల్ని మిస్ అవుతున్నారో లేదో అనేది పక్కన పెడితే, మీరు చూపించిన లవ్ కానీ, మీరు అంటే వాళ్ళతో షేర్ చేసుకున్న మెమోరీస్ కానీ అవైతే వాళ్ళకి గుర్తున్నాయనే చెప్పాలి. మరి మీరిప్పుడు అలా లేరు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మారిపోయారని అనుకుంటున్నారండి. సో, ఈ పర్సన్ మేబీ సమ్ డే మీ లైఫ్‌లోకి రావచ్చు. బట్ వీళ్ళు రావడం అంటే సిట్యుయేషన్స్‌ని అంత డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదండి. అంటే స్టడీ చేయట్లేదు. వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ, ఎందుకో కానీ ట్రస్ట్ చేయలేకపోతున్నారు. పాస్ట్‌లో కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు.
సో పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు. పాస్ట్‌లో కూడా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర బెటర్ అవుతుందనుకున్నారు. బట్ అవ్వలేదు. సో బేసిక్‌గా అంటే వాళ్ళేమి చేయలేరు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు అని ఫీల్ అవుతున్నారండి. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందా అని మేబీ ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. బట్ ఇప్పట్లో మాత్రం అది జరుగుతదని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మారిపోయిన వ్యక్తిలా చూస్తున్నారు. అసలు మీరు కొంచెం కూడా అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు. ఒకప్పుడు వీళ్ళని చూసినట్టు కూడా చూడట్లేదు. ఒకప్పుడు అంటే వీళ్ళ మీద మీకున్న ఫీలింగ్స్ కూడా లేవు అని అనుకుంటున్నారండి. సో, మరి ఈ పర్సన్ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు మీ గురించి పాజిటివ్‌గా థింక్ చేయడం కానీ, మీ వైపు రావడానికి కానీ కొంత టైం పడుతుంది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్‌కేంటంటే మీరైతే గుర్తున్నారు. అండ్ మిస్ అవుతున్నారు కూడా. బట్ ఈ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఎలా ఉందంటే, వాళ్ళ లవ్ అనేది, వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నప్పుడు కరెక్ట్‌గా మిస్ అవుతున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం ఇదంతా మీరే చేసుకున్నారు. మీ వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఆఫ్‌కోర్స్ మీరు అంటే ఇలా దూరంగా ఉండడమే మంచిది అన్నట్టు కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే మీరిచ్చిన అటెన్షన్ కానీ, మీరు వాళ్ళని ట్రీట్ చేసిన వే కానీ, అది మాత్రం వాళ్ళకి బాగా గుర్తుందండి. సో, అది కూడా మిస్ అవుతున్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. అదే ఎక్కువ మిస్ అవుతున్నారు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే వీళ్ళ కోసం చాలా చేసుండొచ్చు కానీ, వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో మీలా ఎవరు కూడా అంత అటెన్షన్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, అది వాళ్ళకి గుర్తుంది కాబట్టి, సో, కొన్ని సార్లు అది గుర్తొస్తున్నప్పుడు కూడా వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి. ఏదైనా సరే ఈ పర్సన్ థాట్స్ ఏంటంటే అంత క్లియర్‌గా లేవు. కేవలం వాళ్ళేంటంటే ఆహ్, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళొకటి రాంగ్ చేశారు. లేకపోతే వాళ్ళు సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకున్నారు అనే దానికంటే కూడా, వాళ్ళని వాళ్ళు అంటే కరెక్ట్ వేలోనే పెట్టుకున్నారు. బట్ అది మీరు అర్థం చేసుకోలేదు. వాళ్ళు చేసిన ప్రయత్నాలను కూడా మీరు అర్థం చేసుకోలేదు. మీరు ఏది అర్థం చేసుకోలేదు కాబట్టే ఇక్కడి వరకు వచ్చింది. అంటే ఇంకేంటో కాదండి. ఒకప్పుడు మరి మీరు మంచిగానే ఉన్నారు. తర్వాత మీరు మారిపోయారు. మీ ప్రయారిటీస్ మారిపోయాయి. అందుకే వాళ్ళు చేసింది ఏది కూడా మీకు అర్థం కాలేదు అనే ఫీలింగ్ అనేది వాళ్ళకొచ్చేసిందండి. సో, అది ఇక్కడ ప్రాబ్లము. అసలు మరి ఇంకా చూద్దాం ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్ విషయంలో అంటే వాళ్ళు అనుకుంటున్నారు కదా! అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. స్పెషల్ కేర్ తీసుకున్నారు. మీ లవ్ కూడా చాలా క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేశారు అని అది నిజమేనండి. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళ కోసం చాలా చేశారని చెప్పొచ్చు. చాలా దూరం వెళ్లారండి. ఈ పర్సన్ కోసం మేబీ మీరేంటంటే కొంతమందిని కూడా దూరం పెట్టడం కానీ, మీకు ఇంపార్టెంట్ అయినవి కూడా పక్కన పెట్టేసినట్టున్నారు. అంతలా ఈ పర్సన్‌కి ప్రయారిటైజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మాత్రం అంటే మీకు తెలుసో మరి తెలియకో కానీ ఎవరో ఒక పర్సన్ మాటలు మీరెక్కువ వింటున్నారండి. ఆర్ ఎవరో ఎనర్జీ అనేది మీ ఎనర్జీతో బాగా ఇంటర్‌ట్విన్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే ఈ పర్సన్ అందుకే మేబీ వాళ్ళు ఈ రకంగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యుంటది. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లోని ఇంకొక పర్సన్ ఉన్నారండి. ఆర్ ఇంకొక ఎనర్జీతోని మీరు థింగ్స్‌నైనా ఆపరేట్ చేశారండి. అంటే కొంతమందేంటంటే క్లియర్‌గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్లే ఇలాంటివి చేస్తారని చెప్పడానికి లేదు. బట్ కొన్ని సార్లేంటంటే, మనకి ఎవరైనా సరే, ఏదైనా సరే చెప్తున్నా సరే, అది కరెక్ట్ అనిపించినా అది మనం ఫాలో అయిపోతుంటామనమాట. సో, అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఎవరినో ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండడం కానీ, ఇలా ఏదో జరిగిందండి. సో, దానివల్లే ఇక్కడేంటంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఇప్పటికి కూడా థింగ్స్ మీ ఇద్దరి మధ్యలో కాంప్లికేటెడ్‌గా ఉంటే, ఇక్కడ ఎవరైనా పర్సన్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళే మేబీ ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నారని చెప్పను కానీ, వాళ్ళ ఎనర్జీస్ మిమ్మల్ని ఏదో ఒక వేలో ఎఫెక్ట్ చేస్తున్నాయి. మీరేంటంటే అలా అని చెప్పి ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ వద్దు అనుకోవట్లేదు. ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. కాకపోతే ఇది జరుగుతుందా లేదా అనేది మీకు కూడా తెలీదు. కాకపోతే మీరైతే న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడులా ఉంటే బావుంటుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చేశారు. సో, ఇదంతా వేస్ట్ అయిపోవాలి అని మీరు అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే మళ్ళీ ఏం చేయకూడదని కూడా మీరు అనుకోవట్లేదు. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో వాళ్ళు మీరు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటారో అలా ఉండడానికి కూడా మీరు సిద్ధమే. కాకపోతే ఇక్కడ ఇంకొక పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వేరే వ్యక్తుల ఎనర్జీస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయడం కానీ చేస్తున్నాయి కాబట్టి
ఇది మీరేంటంటే కంట్రోల్ చేయాలండి. ఇఫ్ మీరు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నా ఆర్ ఇక్కడ మీ విషయాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా వాళ్ళకి దూరంగా ఉండాలి. అంటే వాళ్ళని కంప్లీట్‌గా కట్ చేయండి అని నేను చెప్పను కానీ, ఈ వ్యక్తికి సంబంధించి మాత్రం వాళ్ళతో ఎలాంటి డిస్కషన్ పెట్టడం కానీ, వాళ్ళతో మీరేంటంటే అన్నీ షేర్ చేసుకోవడం కానీ అలాంటివైతే చెయ్యొద్దండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఏదో ఒక వేలో ఎఫెక్ట్ చేస్తుంది. ఇదేంటంటే పాస్ట్‌లో అయితే చాలా క్లియర్‌గా జరిగింది. అందుకే మీ పర్సన్ ఏంటంటే మీరు చేంజ్ అయిపోయారు అని ఫీల్ అయ్యారండి. సో, మీలో చేంజెస్ అయితే కొంత రావాల్సిన అవసరం ఉంది. ఎవరి వల్లైనా సరే మీరు ఎఫెక్ట్ అవుతున్నట్టయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చాలా చేశారు కాబట్టి మీరు పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా అయితే ఉండొచ్చు. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.